ఎలాంటి సహాయం చేయలేము. ఒక్కసారి మీరందరు నేను వెళ్లే చోటికి నాతో రండి. తర్వాత నేను మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టను. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? కాసేపట్లో తెలిసిపోతుంది, రండి. మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వచ్చావు? వెళ్ళిక్కడి నుంచి. చూడండి, ఇది కేవలం నా అర్జీ మాత్రమే కాదు. ఇది ఎవరెవరి విన్నపం అంటే వాళ్లంతా మీ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ల కోరిక ఏంటంటే వాళ్ల వీధుల్లో కూడా ఈ రకమైన దీపాలు పెట్టాలని. ఇక్కడే ఆగి చూడండి. అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి. ఈ ముక్కలని ఏరుకుని వెళ్లి వాళ్ళందరి చేతుల్లో పెట్టు. అలాగే వాళ్ళందరికీ చెప్పు, దీపాలు పెట్టించుకోవాలన్న వాళ్ల చివరి ఆశ అంతమైపోయింది, ముక్కలు ముక్కలైపోయిందని. చూడండి సార్, మీరిలా చెయ్యకండి. అందరూ మీ కార్మికులే కదా. మీ పెద్ద ఆఫీసర్తో ఒకసారి మాట్లాడి చూడండి. వాళ్ల వీధుల్లో కూడా దీపాలు పెట్టారంటే వాళ్లకు కూడా కాస్తంత వెలుగు దొరుకుతుంది. అసలు కాస్తంత వెలుగుతో వాళ్లు మాత్రం ఏం చేసుకుంటారు? నాకు మొత్తం తెలుసు. నాకు బాగా తెలుసు చిన్న జాతి వాళ్ల గురించి, వాళ్ల వీధుల గురించి. వాళ్ల జీవితాలు ఎప్పుడూ చీకట్లోనే ఉంటాయి. వాళ్ల జీవితాలు చీకట్లోనే గడుస్తూ ఉంటాయి. అవునా? అంతగా మీకేం తెలుసు? వాళ్ల జీవితాలు దొంగతనాలతోనే గడుస్తూ ఉంటాయి. పిల్లలు రోజంతా మత్తులో తూగుతూ ఉంటారు. ఇక ఆడవాళ్లు వాళ్ళు డబ్బు కోసం ఏం చేస్తారో వాళ్లకైతే చీకటి అనువుగా ఉంటుంది. రత్నాకర్ గారు, ఎక్కువగా మాట్లాడకండి. మేం మాట్లాడకుండా ఉంటే మాకు తెలియదు అనుకుంటున్నారా? దీపాల్లో నూనె వేస్తూ ఎంత దొంగిలిస్తున్నారో. నర్మయ్, అక్కడ ఇక్కడ తిరిగి శుభ్రం చేసే పనే కదా నీది. అంతలోనే ఉండు. నేనేం చెయ్యాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. చూడండి, మేము మా పని చాలా నిజాయితీగా చేస్తున్నాం. మీరు కూడా మీ పని నిజాయితీతో చేస్తే బాగుంటుంది. లేదంటే మేము మీ మీద పై అధికారికి ఆరోపణ చేస్తాం. నువ్వు చెప్తే ఎవరింటారు? ఎవరికి చెప్తావు? మీ జాతికి చెందిన వాళ్ళక? మీలాగే చిన్న పదవుల్లో ఉన్నారు వాళ్ళు. ఇక పెద్ద పదవుల్లో ఎవరున్నారో వాళ్ళు పెద్ద జాతికి చెందిన వాళ్ళు. ఇక నువ్వు చెప్తే ఎవరు వింటారు? వింటారు. ఒకవేళ వీళ్లు వీళ్ల మాటల్ని వినిపించాలని తలుచుకున్నారు అంటే వాళ్ళు వినటమే కాదు, అలాగే ఏ పనుందో అది చేస్తారు కూడా. అయితే వెళ్లి వినిపించు. వీళ్ల స్తోమత ఏంటో నేను చూస్తాను. వీళ్ల స్తోమత ఏంటో వీళ్లకు కూడా కొంచెం అర్థమైతే మంచిది. చదవడు రాదు, సవ్యంగా మాట్లాడే తెలివి కూడా లేదు. వెళ్ళి ఎవరికో చెప్తారంట. వెళ్ళండి ఇక్కడి నుంచి. నా పని నన్ను చేసుకొనివ్వండి. రత్నాకర్ గారు, దీపంలో నూనె పోయడం జరుగుతుందంటే మీరు మా వీధిలో కూడా దీపం స్తంభాలు పెట్టినప్పుడే ఏమంటారో? అవునవును, అవును. మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? అవును, మాకు పిచ్చి పట్టింది. ఇప్పుడు మా పిచ్చితనం ఏంటో చూస్తావు. మేమిప్పుడే వెళ్లి పై అధికారితో మాట్లాడతాం. రత్నాకర్ గారు, ఒకవేళ మీరు కూడా వచ్చి చూడాలనుకుంటే చూసుకోండి. మేము చదువురాని వాళ్ళమే కావచ్చు, కానీ మా కోరికను సవ్యంగానే చెప్తాం. ఒకవేళ వాళ్ళు నిరాకరిస్తే మేము వాళ్ళని నిస్సహాయుల్ని కూడా సవ్యంగానే చేస్తాం. చాందిని, ఈ రోజు నుంచి నీ పేరు గోమతి. గోమతి. సరైన సమయంలో గోమతిలాగా మారి ఆ భీమరావుని కలువు. మిగతాది నేను చూసుకుంటాను. సరే. ఇక నువ్వు వెళ్ళి భీమ్ ఇంకా రమాబంధంతో ఒక ఆట ఆడుకో. తనెక్కడ దొరుకుతాడు భీమ్రావ్? మధ్యాహ్నం పార్కులో. పని అయిపోయినట్టే సార్. వెళ్ళు. ఇలా చూడండి, మీరంతా వాళ్ళని కలిసే మాట మాట్లాడకండి. అసలు మిమ్మల్ని ఎవరు కలవరు. ఇక పై అధికారి విషయం అంటారా? కనీసం వాళ్ళని కలవటానికి మిమ్మల్ని ఎవరు అనుమతించరు. నా అభిప్రాయం అయితే భీమరావు ముందుగా ఏం ఉపాయం చెప్పాడో అదే చేయండి. వద్దు బాబాయ్, వీళ్లను వెళ్ళనివ్వండి. ఒకవేళ మాట్లాడడం వల్లనే పని జరుగుతుంది అంటే
మనం అదే చేయడం. మీరు నమ్మండి నమ్మకపోండి, భీమ్కు చేతబడి చేయడం ఖచ్చితంగా తెలుసు. చూశారుగా, సమ్మె చేయడానికి అందరూ సిద్ధపడిపోయారు. నేను నమ్ముతున్నాను. ప్రభుత్వం అందరినీ ఉద్యోగాల నుంచి పీకేస్తుంది. అప్పుడు భీమ్కు పోయేదేముంది? తను మాత్రం కాలేజీకి వెళ్తూ చదువుతూ ఉంటాడు. పాపం వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి. వీళ్ళందరి జీవితాలు తర్వాత నాశనం అయిపోతాయి. కానీ మీరంతా ముందే మీ సమయాలని వృధా చేసుకుంటున్నారు. ఎప్పుడు చూసినా పని పాట వదిలేసి ఒకటే మాట్లాడుకుంటూ ఉంటారా? మీరంతా ఎంత తలకిందులుగా మాట్లాడుతూ ఉంటారో. మీ అందరి జీవితాల్లో ఏదీ సవ్యంగా ఒక క్రమ పద్ధతిలో ఉండదు. గుర్తుంచుకోండి. మరి అంతమంది కోసం నేను పాలు చక్కెర ఇవ్వలేను. అంతేకాదు, కావాలంటే వెళ్ళి మీ మావయ్యకు చెప్పు, స్వయంగా వచ్చి నాతో మాట్లాడమని. 10-12 గ్లాసుల వల్ల కొంపలేం మునిగిపోవు జీజాబాయ్. నువ్విది ఆలోచించు. మన వీధి మొత్తంలో దీపపు స్తంభాలు పెట్టినప్పుడు ఆ సంతోషంలో మన సహాయంతో పెట్టిన చాయ్ ఇప్పటికీ తలుచుకోవడం జరుగుతుంది. పాలిస్తున్నావా లేక ఎక్కడి నుంచైనా తీసుకురావాలా? అయితే పాలెక్కడ పెట్టామో రమ్మకు తెలుసు కదా వదినా, వెళ్ళి పెట్టుకోమను. వెళ్ళు. ఒక్కసారైనా సంతోషంగా ఉండు. గోమితి అని ఎవరు అమ్మాయి పేరు? అంటే ఈ ఉత్తరాన్ని భీమనే కోసమే ఎవరో అమ్మాయి రాసింది. 10వ తరగతిలో మేమిద్దరం ఒకరికొకరం కలిసాం. అలాగే ఒకే క్లాస్ లో చదువుకుంటూ ఉండేవాళ్ళం. తను అందంగా ఉండేదా? తన ముక్కుని నేను ఎప్పుడు కూడా టమాటా అని పిలుస్తూ ఉండేవాణ్ణి. గోమతి నన్ను కలవబోతోంది. రేపు మధ్యాహ్నం మేము ఏ పార్కులో కలవబోతున్నాము అంటే, నేను ఇంకా కేలుష్కర్ గురువు గారు కలిసి చదువుకునే పార్కులో. నీ స్థానంలో ఒకవేళ ప్రపంచంలోని ఏ అమ్మాయి ఉన్నా కూడా ఇప్పుడే ఈ క్షణమే భర్తను వదిలేసి వెళ్ళిపోతుంది. నాకు కూడా చూడాలనుంది. భార్యనని అంతగా గర్వపడే ఒక అమ్మాయి భర్త తనకు ద్రోహం చేస్తుంటే ఏం చేస్తుందో. దీపాలు లేనంత వరకు దీపాలు లేనంత వరకు దీపాలు లేనంత వరకు దీపాలు లేనంత వరకు దీపాలు లేనంత వరకు. చాలు, ఆపండి. మీరంతా శాంతియుతంగా పనిలోకి తిరిగి వస్తారా లేదా? ఇదే అధికారుల చివరి ఆజ్ఞ. మీరు ఎంతవరకు మా వీధిలో దీపాలు పెట్టరో అంతవరకు ఎవరు పనిలోకి రానే రారు. నువ్వు వెళ్ళి మీ అధికారులకు చెప్పు. అధికారులు ఏం చెప్పారంటే, ఒకవేళ మీరంతా ఇక్కడి నుంచి లేవకపోతే ఉద్యోగాల్లోంచి తీసేయాల్సి వస్తుంది. సార్, వీళ్లను ఉద్యోగాల్లోంచి తీసేయడం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ వీళ్లు వీళ్ల ఉద్యోగాల్ని వదిలేస్తే అప్పుడు వీళ్ల పనిని ఎవరు చేస్తారు? అది మీ జాతి వాళ్ళు చేస్తారా? 9-10 రోజులు మీరు మురుగు శుభ్రం చేసి చూడండి. అప్పుడు మీ అహంకారం అంతా దారిలోకి వస్తుంది. ఇక సార్, మీరు నోరు తెరిచి సవ్యంగా మాట్లాడడం కూడా లేదు. పైగా వీళ్లను ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారు. దీపాలు లేనంత వరకు దీపాలు లేనంత వరకు దీపాలు లేనంత వరకు దీపాలు లేనంత వరకు. ఏమైందక్క? పదండి. ఎక్కడికి? పదండి.
ఉత్తరమా? గోమతి? నాన్న, అసలు అలాంటి గోమతి ఎవరూ లేరు. ఆ ఉత్తరం రమకు నేనే పంపించాను, స్వయంగా నేనే రాసి పంపించాను. కానీ భీమ్, నువ్వెందుకలా చేశావు? ఆనంద్ అన్నయ్య, ఆ రోజు మనిద్దరం ఏం మాట్లాడుకున్నావో నీకేమైనా గుర్తుందా? రమను చదివించడానికి పద్ధతి దొరకటం లేదు. అప్పుడు హఠాత్తుగా నాకేదో గుర్తు రావడంతో ఆ పద్ధతుల్లో ఇది ఒకటి అని నేనే తనకు ఉత్తరాన్ని పంపించాను. ఆనంద్ అన్నయ్య, ఆ పద్ధతులన్నీ బానే ఉన్నాయి, కానీ ఇదెక్కడి పద్ధతి? నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి దాటివేస్తూ రావడం. నేను నా సామాన్ సర్దుకుని అమ్మా నాన్నను వదిలేసి ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. ఇక ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాను. ఇదేం దౌర్జన్యం? అయినా నువ్వు నిజం చెప్తున్నావు అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏది? సాక్ష్యమేమీ లేదు, ఎందుకంటే నేను ఈయన్ని ప్రేమించాను. నేను ప్రేమకు సాక్ష్యాల్ని పోగు చేయలేకపోయాను, ఎందుకంటే నమ్మకం అనేది కూడా ఒకటి ఉంటుందని. ఇక నేనైతే కళ్ళు కూడా ఊహించలేదు అస్సలు మీరు నాతో ఇలా చేస్తారని. నువ్వు నోర్మై, నీ నాటకాలన్నీ మాకు బాగా తెలుసులే. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. మా భయం అలాంటి వాడు కాదు. దలియా అమ్మా, ఈమె అబద్ధం చెప్తోందని నాకు తెలుసు, కానీ ఒక స్త్రీ విషయంలో ఇలా ప్రవర్తించడం మంచిదనిపించడం లేదు. మీరు ఆమెను వదిలిపెట్టండి. ఈమెను కాపాడడానికి అర్థం ఏంటంటే తనకు ఈమెకు మధ్య సంబంధం ఉందని భీమ్ అంగీకరిస్తున్నాడు. ఏంటి? నేనేమంటున్నానంటే భీమ్ పాపం గురించి రమకు తెలిసిపోయి ఉంటుంది, అందుకే తను ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. రమా, పాపం ఇప్పుడు ఈ అమ్మాయి గతేం కావాలి? జీజాబాయ్, తనను మీ ఇంటికి తీసుకెళ్ళు. అవును, తనని ఇప్పుడు మీ ఇంటికి తీసుకువెళ్లడమే మంచిది. ఎందుకంటే భీమ్ సంజయ్ చేయడం వల్ల ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందో లేక నిజం చెప్తుందో అది రుజువు కాలేదు. చూడండి, కాస్తంత చోటు ఇవ్వండి చాలు. నేనక్కడే తలదాచుకుంటాను. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన అమ్మాయికి అత్తారిల్లు కాకుండా ఇంకెక్కడైనా చోటు దొరుకుతుందా? కానీ నేను నమ్మడం లేదు ఈ అమ్మాయి నిజం చెప్తుందని. కానీ నేను నమ్ముతున్నాను. ఏ అమ్మాయి అయినా ఇలా అందరి ముందు తనే స్వయంగా తన పరువు తీసుకోలేదు. అలాగే ఏది నిజమో తెలిసేంత వరకు అంతవరకు తన మన ఇంట్లోనే ఉంటుంది. బాగుంది జీజాబాయ్. సాధారణంగా నీకు శంకర్, చిట్టి, చివరికి పూరంజన్ని కూడా ఇంట్లో పెట్టుకోవడానికి ఇబ్బందిగా అనిపించింది. కానీ ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడానికి చాలా తొందరపడుతున్నావే. అవును, ఎందుకంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ మాత్రం ఒక ఆడపిల్ల పరువుకు సంబంధించింది. ఈ పరిస్థితిలో తనని మనం దిక్కులేని దానిలా వదిలిపెట్టకూడదు. బాగుంది. కేవలం ముందుగా నువ్వు ఏదో విధంగా ఆ భీమరావు ఇంట్లోకి అడుగు పెట్టాలి. ఇక నీకు ప్రత్యేకించి మగవాళ్ళని ఎలా వశం చేసుకోవచ్చో చెప్పనక్కర్లేదనుకుంటా కదా? ఇప్పటి వరకు ఏం సంబంధం పెట్టుకోలేదో అది కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ రమాబాయికి మొత్తం తెలిసినా కూడా, నిజం తెలుసుకున్నా కూడా తను ఇంట్లోకి రాకూడదు. ఇక నువ్వు అదే ఇంట్లో తిష్ట వేయాలి. ఈ పనికి నేను నీకు నెల నెలా డబ్బులిస్తూ ఉంటాను. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నా పని పూర్తయిన తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. సరే, ఇది చెప్పండి, అక్కడ ఆ ఇంట్లో అందరికంటే ఎక్కువగా భీమ్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నారు? అక్కడున్న భీమ్ సవతి తల్లి జీజాబాయ్. నేనిది చెప్పడం మంచిదో కాదో నాకు తెలీదు, కానీ ఈ ఇంట్లో కేవలం మీరొక్కరే నా బాధను పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే సంబంధం కలుపుకొని హక్కు ఇవ్వకపోతే ఉండే బాధ మీది అలాగే నాది ఒకేలా ఉంది.
ఆ ఉత్తరం కూడా నరోత్తం జోషే పంపించాడా? కాదు. ఇదే ఆ ఉత్తరం, గురువుగారు. ఇక ఈ ఉత్తరంతోనే ఈ ఆట మొత్తం మొదలైపోయింది. కానీ భీమ్, ఈ చేతి వ్రాత నీదే కదా? అదే కదా గురువుగారు. రమ ఇది కూడా అర్థం చేసుకోలేకపోయింది ఇది నా హ్యాండ్ రైటింగ్ అని. కేవలం చివర్లో రాసిన గోమతి పేరు అర్థం చేసుకుంది. ఇక గురువుగారు, ఇదంతా కూడా నేనే చేశాను. నేనే కావాలని చేశాను. ఎందుకు అంటే గోమతి ఉత్తరం చూడగానే రమ ఆందోళన పడుతుందని నాకు తెలుసు. తను ఎక్కువగా ఆందోళన పడినప్పుడు అప్పుడు నేను తనకు చెప్పాలనుకున్నాను, రమ, ఒకవేళ నువ్వు చదువుకుని ఉంటే ఈ ఉత్తరాన్ని చదివేదానివి. అలాగే ఒకవేళ ఈ ఉత్తరాన్ని చదివుంటే అసలు ఇలాంటిదేమీ జరిగేది కాదని, మన మధ్య అపార్థాలు ఎప్పటికీ కలిగేవి కాదు రమా అని. కానీ ఇదిగో ఈ గోమతి మధ్యలోకి ఎలా వచ్చిందో ఏమో గురువు గారు. దాంతో రమ కూడా ఇదంతా నిజమేనని నమ్ముతోంది. రమను చాలా వెతికాను గురువుగారు, కానీ తను ఎక్కడ దొరకటం లేదు. పోలీసులు కూడా రమ గురించి ఏమీ చెప్పలేకపోతున్నారు. నాకు నా రమ దొరుకుతుంది కదా గురువు గారు. కేవలం ఒక్కసారి తను నాకు దొరికిందంటే తర్వాత తను ఎలా ఉందో, తను ఏం చెయ్యాలనుకుంటుందో అవన్నీ అంగీకరిస్తాను నేను. తను చదువుకోకున్నా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నన్ను ఇలా వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోకూడదు. బావగారు, రమక్క ఇక్కడే ఉంది. ఎక్కడుంది? రమా, అసలేంటి పిచ్చి పని రమా? ఇలా ఎవరైనా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారా? మీ జీవితంలో నిజంగానే ఎవరో గోమతి ఉందని నాకు అనిపించింది. నా జీవితంలో ఏ గోమతి లేదు. అలాగే ఎప్పుడు ఏ గోమతి రానే రాదు. నువ్వెలా ఉన్నావో అలాగే ఉండు, నాకెలాంటి సమస్య లేదు. కానీ ఇలా ఇంకెప్పుడు చేయొద్దు రమా. ఇంకెప్పుడు చెయ్యను. కానీ రేపు మళ్ళీ ఎవరైనా ఏదైనా రాసిస్తే అప్పుడు మళ్ళీ అపార్థం చేసుకుంటాను కదా. అందుకే నేను చదువుకుంటాను. అది మీరే నాకు చదువు చెప్పాలి. చదివిస్తారుగా? భీమ్, చూడు, నీ పని పూర్తయిపోయింది. కానీ ఈ విషయం మొత్తంలో మీ ఇద్దరిది తప్పుంది. అందుకే ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోండి. ఇక ఈ వ్యవహారానికి ఇక్కడితో ముగింపు పలకండి. లేదు, ఈయనెందుకు క్షమాపణ చెప్పాలి? తను నా భర్త. నేనే క్షమాపణ చెప్తాను. నన్ను క్షమించండి. భర్తనైతే ఏమైంది? భర్త ఎప్పుడు తప్పు చేయలేడా ఏంటి? అలాగే తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పకూడదా? నన్ను క్షమించు రమా.
ఇంటికి వెళదామా? అత్తయ్య, అబ్బా ఏమైంది? బహుశా బెణికినట్టుంది. ఇక్కడ ఇదెలా జరిగింది? ఏమోమ్మ తెలీదు. బహుశా నడుస్తుంటే బెణికినట్టుంది. చాలే, వదిలేసే. వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళి నీ పనంటో చూసుకో. నువ్వు వంటగది దగ్గర మాత్రం ఉండద్దు. రేపెవరైనా అడిగారంటే నువ్వు ఇరుక్కుంటావు. వెళ్ళు, లోపలికెళ్ళు. నాన్న ఇంతకు ముందు కూడా నిన్ను కర్మాగారం లోపలికి రావద్దని చెప్పారు. అలాగే పురంజన బాబాయ్ కూడా ఇదే మాట చెప్పి వెళ్ళాడు. నువ్వు ఆ కర్మాగారానికి వెళ్ళడానికి వీల్లేదు. నాన్న నిర్ణయాన్ని ఆయన్నే తీసుకోనివ్వు. కానీ ఆ నరోత్తమ్ జోషి ప్రతిసారి కావాలని నాన్నను ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదంతే. చూడండి, మీరు వెళ్ళినా కూడా ఉపయోగం ఏమీ ఉండదు. మావయ్య ఎలాగో రారు, అలాగే మిమ్మల్ని ఆ నరోత్తమ్ జోషితో పెట్టుకోనివ్వరు. అందుకే మీరు మావయ్యతో తర్వాత మాట్లాడుకోండి. భీం పాలు తాగేసుంటాడు. వెళ్ళు. ఏమైంది? ఏం లేదు, కాసేపు చదువుకుంటాను. నాకు అర్థమవుతుంది. ఈరోజు నేను మీకు చాలా అందంగా కనిపిస్తున్నాను అనుకుంటా. మీరు కొంచెం రమను పిలుస్తారా? కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. అంటే రమను పిలవండి. నేను రమ కంటే ఎక్కువ అందంగా ఉన్నాను. నా ప్రయోజనం కోసం ఆ పాల గ్లాస్లో ఏదో నేనే కలిపాను కదా. కలిపింది రమ కాదు. మీరు రమన్ మర్చిపోండి. అలాగే మీరు నన్ను స్వీకరించండి. అలాగే ఉదయానికల్లా మీకు అసలు ఏవీ గుర్తే ఉండదు.
నేను ఇదే వినాలనుకున్నాను. చూడండి, నాకేమీ జరగలేదు. కావాలంటే మీరు ఎన్ని కుట్రలైనా చేసుకోండి, మీరు మీ ఉద్దేశంలో ఎప్పటికీ సఫలం కాలేరు. మీరు తనను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన తర్వాత తనను హింసించకండి. చాలు, నీ పనేంటో నువ్వు చూసుకో. ఉపన్యాసాలు ఇవ్వకు, నాతో వాదించకు. నాకేం చెయ్యాలో, ఏది సరైందో బాగా తెలుసు. అసలు నీ అదృష్టమే బాగోలేదు గోమతి. ఈ ఇంట్లో 2 రూపాయల లాభం కూడా కలగలేదు. జీజా పెద్ద పెద్ద మాటలు చెప్తుండేది, కానీ ఒకటే లోలాకుల జత ఉంచింది, పిసినారి. కానీ ఏం దక్కకపోవడం కన్నా ఇది నయం. అయ్యో, గోమతి మూట ఇక్కడే ఉండాలి కదా, ఏమైపోయింది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అంటే ఈమె చూడలేదన్నమాట. నీళ్లు తాగడానికి వెళ్ళాను, నేను నీళ్లు కూడా తాగకూడదా? నీ ఆ కోపిష్టి అత్తుంది కదా, తన సహాయంతోనే నేను భీమరావును నా సొంతం చేసుకోవాలనుకున్నాను. అలాగే ఈ ఇంట్లో తిష్ట వేయొచ్చని. కుదరలేదు, నన్నెవరో మోసం చేశారు. ఇక నేనిప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తోంది. సంతోషంగా ఉండు, అలాగే నీ గెలుపుకి వేడుక చేసుకో. ఇక నేను నా ప్రపంచంలోకి తిరిగి వెళ్లి నా ఓటమికి బాధపడుతుంటాను. చూడు, ఇదేదో గెలుపో ఓటమో కాదు. అయినా ఒకరిని బలవంతంగా కుట్ర పన్ను సొంతం చేసుకోవడం కుదరదు. ఇక నేను నీ విషయంలో ప్రవర్తించిన తీరు, దానికి నన్ను క్షమించు. అసలు నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉంటే నీకు నాకు ఏం శత్రుత్వం? పదా, నా సమయం వృధా చేస్తుంది. పదా, నడువు. జోషి గారు, ఇదంతా మీరు చేసిన నిర్వాకమే కదా? ఇలాంటివి చెయ్యకండి. ఎందుకంటే స్వచ్ఛమైన సంబంధాలు చాలా శక్తి ఉంటుంది. వాటిని తెంచడం అంత తేలిక కాదు. ఇంకా ఆ శక్తిని మీ డబ్బులు, గొప్పతనం, హోదా ఏవి కూడా తెంచలేవు. నిజం చెప్పావు రమా. అన్నట్టు గుర్తొచ్చింది, ఇంకొక సంబంధం కూడా ఉంది. మీ మావయ్యకు అలాగే నాకు. యజమాని ఇంకా నౌకర్ది. ఇప్పుడు ఆ సంబంధం ఏమవుతుందో చూద్దాం. ఏమీ కాదు, అలాగే మీరు ఏమీ చెయ్యలేరు కూడా. అనైతికతకు తాను మొత్తం ప్రపంచాన్నే సర్వనాశనం చేయగలనని అనిపిస్తూ ఉంటుంది, కానీ చివరిలో అదే అంతమైపోతుంది.
ఇక మీరు మా నాన్నగారి విషయంలో ఏం చేస్తున్నారో అదంతా అనైతికమే. ఉపన్యాసాలు ఇవ్వద్దు భీమరావు. 3 రోజులే మిగిలాయి. నెల పూర్తి కావడానికి, అద్దె కట్టడానికి ఏర్పాట్లు చేయి.